విరామం తర్వాత నవ్య కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక కాటుక పెట్టుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కళ్ళపై తడి లేకుండా తుడుచుకోవాలి. కాటుక పెట్టుకునే ముందు మెత్తని వస్త్రంతో కనురెప్పలను తుడుచుకోవాలి. దీనివల్ల కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది. లేదంటే కొద్దిగా పౌడర్ కళ్ళ చుట్టూ రాస్తే చర్మంపై జిడ్డును పౌడర్ పీల్చుకుని కళ్ళను తాజాగా కనిపించేలా చేస్తుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నేను మీ శిరీషా రెడ్డిని. సో ఇవాళ మనం కంప్లీట్గా డిజైనర్ శారీ సెగ్మెంట్ చూడబోతున్నాము. సో ఒక శారీకి డిఫరెంట్ బ్లౌజెస్ ఎలా వేసుకోవాలి, దానికి తగ్గ యాక్సెసరీస్ ఎలా పెట్టుకోవాలి, అండ్ ఇప్పుడు డిజైనర్ శారీస్లో ఏం ట్రెండ్ ఉన్నాయి అనేవి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ శారీ వచ్చేసి ఒక ఫ్రెంచ్ సిల్క్ అండి. ఇట్స్ అన్ ఇంపోర్టెడ్ సిల్క్. షేడెడ్ శారీస్ మన మదర్స్ జనరేషన్ నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి. లైక్ జార్జెట్ కానివ్వండి, క్రేప్ కానివ్వండి, సిల్క్ సాటిన్ కానివ్వండి, ఇలా ఆమ్రే షేడ్ ఎఫెక్ట్ శారీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ ఈ మెటీరియల్ వచ్చేసి మనకు ఫ్రెంచ్ సిల్క్. ఇట్స్ అన్ ఇంపోర్టెడ్ మెటీరియల్. ఇదేంటంటే పేస్టల్ షేడ్స్ లైక్ లైట్ క్రీమిష్ గోల్డ్, అంటే మన గచ్చకాయ కలర్ మిక్స్ కూడా ఉంది. దాని నుంచి గ్రీన్ వరకు షేడ్ ఆఫ్ శారీ ఇది. సో దానికి పళ్ళు మనం ఎక్కువ ఏమి ఇవ్వకుండా జస్ట్ పళ్ళు ఎడ్జ్లో ఇలాంటి చిన్న ఫ్రింజెస్ అనేది ఇచ్చాము. సో అలా చిన్న యూనిక్ ఇంట్రికేట్ డిజైన్ ఇచ్చాము. సో ఈ శారీకి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లౌజ్ ఇది. సో కాక్టైల్ ఫంక్షన్స్ ఎవరైనా అటెండ్ అవుతున్నారు, లేకపోతే మన ఫంక్షన్కి ఏదైనా ఇంపార్టెంట్గా శారీ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్. సో ఇప్పుడు ఫెదర్స్ అనేది మనకి ఇప్పుడు చాలా ట్రెండ్గా ఉన్నాయి డిజైనర్ దాంట్లో. హ్యాండ్స్కి మొత్తం మనము ఈ ఆస్ట్రిచ్ ఫెదర్స్ అనేది ఇచ్చాము. సో మొత్తం పేస్టల్ ఫెదర్స్ ఇది. అండ్ కాక్టైల్ బ్లౌజ్ అని ఎందుకన్నామంటే దీనికి కంప్లీట్గా వచ్చేసి మనం స్వర్వోస్కి క్రిస్టల్స్, బీడ్స్ అండ్ ఈ గ్లిటర్ షైన్ కూడా మనం అలానే ఇచ్చాం. గ్లిటరింగ్ అనేది ఎక్కువ యూజ్ చేసాం కాబట్టి ఇది కాక్టైల్ పర్పస్ యూజ్ అవుతుంది. దీనికి యాక్సెసరీ లాగా దీనికి వచ్చేసి ఆంబ్రే శారీ ఇచ్చాం కాబట్టి దీనికి హెవీ జ్యువెలరీ ఏం లేకుండా ఈ బెల్ట్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బెల్ట్ శారీకి. శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ హైనెక్ ఇచ్చేసాం. హైనెక్ ఇచ్చేసి జస్ట్ ఇక్కడ ఒక చిన్న హోల్ లాగా ఇచ్చాము, లైక్ మన పాట్ నెక్ టైప్లో. దానికి మనం ఇచ్చుకున్న బెల్ట్ ఇది. సో ఇప్పుడు బెల్ట్స్ అనేది చాలామంది చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వడ్డానం ఇంతకుముందు మనం ఎలా యూజ్ చేసేవాళ్ళము, డిజైనర్ శారీస్లో కానివ్వండి అండ్ పట్టు శారీస్లో కానివ్వండి, బ్లౌజ్కి మ్యాచింగ్ బెల్ట్స్ కూడా చేస్తున్నాం. ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ బీడ్స్తో చేయబడింది. బీడ్స్ అండ్ స్వర్వోస్కి రెయిన్బో స్టోన్స్తో. సో పైన నెక్ లైన్ మొత్తం మనకు ట్రాన్స్పరెంట్ వచ్చి ఓన్లీ నెక్ పైన మన నెక్ పీస్ వేసుకునే ప్లేస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం లావెండర్ గ్రీన్ కట్ బీడ్స్ అండ్ సీక్వెన్స్తో ఇచ్చాము. అండ్ బస్ట్ ఇయర్కి వచ్చేసి కంప్లీట్గా చెక్స్ పైన స్టోన్స్ వర్క్ ఇచ్చాము. ఇది కూడా మనం కాక్టైల్కి యూస్ చేయొచ్చు ఆర్ ఎనీ అదర్ సింపుల్ ఫంక్షన్స్కి యూస్ చేసుకోవచ్చు. సో శారీ కంటే ఎక్కువ బ్లౌజ్ యూనిక్గా చూపించాలన్న వాళ్ళకి ఈ ఆప్షన్. సో దీని బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. రెగ్యులర్ మన హై నెక్కి కంప్లీట్ ప్లెయిన్ లేదంటే పాట్ నెక్ ఇలా కాకుండా జస్ట్ ఇలా ప్యానలింగ్ సిస్టంలో ఇలా ఇచ్చాం. పైన అండ్ కింద కంప్లీట్గా మనకు కట్ వర్క్ వస్తుంది. చాలామందికి ఇది డిజైనర్ బ్లౌజ్ కదా, పట్టు శారీకి మ్యాచ్ అవుతుంది అన్నారు. ఎలా మ్యాచ్ అవుతుంది అన్న క్వశ్చన్ ఉన్న వాళ్ళకి ఇది వచ్చేసి పేస్టల్ బ్లౌజ్. మనం పట్టు శారీస్లో బ్రైడల్ శారీసే కాదు, నార్మల్ రెగ్యులర్గా మనం కొనే గద్వాల్ శారీస్ కానీ బెనారస్ శారీస్ కానీ ఇప్పుడు పేస్టల్ ట్రెండ్ ఉంది కాబట్టి చాలామంది పేస్టల్ శారీసే ప్రిఫర్ చేస్తున్నారు. ఇందాక ఫ్రెంచ్ సిల్క్ ఎలా చూసామో, ఫ్రెంచ్ సిల్క్ అనేది చాలా వరకు యూత్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే టీనేజ్ నుంచి మిడ్ ఏజ్ వరకు. కొంచెం ఎవరైనా పెద్దవాళ్ళు మేము కూడా ఇలాంటి బెల్ట్ ఆప్షన్స్ ట్రై చేయాలన్న వాళ్ళకు ఈ ఆప్షన్. సో ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ నుంచి బ్రౌన్, అంటే దీని ఒక ట్రీ ఇన్స్పిరేషన్ తీసుకొని చేయబడింది. సో మన బ్రౌన్ నుంచి బాటిల్ గ్రీన్ వరకు ఆమ్రే షేడ్ ఉంటుంది. అండ్ ఈ మెటీరియల్ నేమ్ వచ్చేసి ఫ్రెంచ్ క్రేప్. ఇది కూడా మనకు ఇట్స్ అన్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. దీనికి కూడా ఇందాక చూయించుకున్న శారీలో ఎలా మనం ఫ్రింజెస్ ఇచ్చామో ఇలాంటి క్రిస్టల్ ఫ్రింజెస్ ఇచ్చాము, కంప్లీట్గా గ్రీన్ అండ్ క్యారమెల్ షేడ్కి మ్యాచ్ అయ్యేలాగా. సో దీనికి మనం డిఫరెంట్ బ్లౌజెస్, అంటే ఇప్పుడు యూత్ వేసుకున్నా లేకపోతే పేరెంట్స్ ఎవరైనా ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలనుకున్నా దీనికి కూడా 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.
సో వన్ ఆప్షన్ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్ చాలా ఇంట్రికేట్ డిజైన్ అండి. ఈ డిజైన్లో మనం చూసుకుంటే కంప్లీట్ గ్రీన్స్, 3 డిఫరెంట్ గ్రీన్స్ అండ్ మల్టీ కలర్, అంటే మన బీచెస్లో దొరికే ఆక్వా కలర్స్ అంటాం కదా, సో దాన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని చేసిందే ఈ బ్లౌజ్. కంప్లీట్గా మొత్తం కట్ బీట్, సీక్వెన్స్ అండ్ గోల్డ్ ఎలిమెంట్ అన్నీ యూస్ చేయడం వల్ల మీకు ఈ షేడింగ్ అనేది కనిపిస్తుంది. సో జస్ట్ ఒక చిన్న ఎక్స్టెండెడ్ స్లీవ్స్, ఎవరైనా పెద్దవాళ్ళు వేసుకోవాలన్నప్పుడు స్లీవ్స్ ఎక్స్టెన్షన్ కూడా మనం చేసుకోవచ్చు. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా డీప్ ఉంటుంది. అండ్ సేమ్ ఇంతకుముందు చూపించుకున్నట్లే శారీకి దిస్ ఈస్ ద బెల్ట్. ఈ బెల్ట్ అండ్ ఈ బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటూ మనం సేమ్ అదే శారీనే వేసుకోవాలని కాకుండా ఆల్రెడీ మీ దగ్గర ఉన్న వార్డ్రోబ్లోని శారీస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఎనీ డిఫరెంట్ కలర్స్, ఎనీ పేస్టల్ కలర్స్ కానివ్వండి, డార్క్ కలర్స్, ఈవెన్ బ్లాక్ మనకు సెట్ అవుతుంది, నేవీ బ్లూ సెట్ అవుతుంది. అలా 1 బ్లౌజ్ అండ్ 1 బెల్ట్, ఒక యూనిక్ బ్లౌజ్ అండ్ బెల్ట్ ఉంటే మన డిఫరెంట్ స్టైలింగ్స్, మన స్టైలింగ్స్ని బట్టి చేయొచ్చు. అండ్ ఈ ఆప్షన్ వచ్చేసరికి మనం ఓన్లీ శారీస్కే వేసుకోవాలంటే శారీస్కే వేసుకోవాల్సిన అవసరం లేదు. జీన్స్ వేసుకొని మనం బ్లౌజ్ అండ్ బెల్ట్తో కూడా మనం పేర్ చేసుకోవచ్చు. విత్ సింపుల్ దుప్పటా వేసుకొని దుప్పటా డ్రేప్ చేస్తూ ఇండో వెస్టర్న్ స్టైల్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో 1 యూనిక్ బ్లౌజ్ అండ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్టైలింగ్స్ యూ కెన్ చూస్. సో నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇదొక యూనిక్ బ్లౌజ్ అండి. సో రెగ్యులర్ మనం జర్దోజీ వర్క్, బీడ్ వర్క్స్ ఇలాంటివి మన స్టోర్లో నేను మీకు చాలా చూపించాను. ఇది వచ్చేసి కంప్లీట్ పీకాక్ షేడెడ్ థీమ్తో తీసుకుంది. సో దీన్ని ఎవ్రీ ఇంచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనకి ఫ్రింజెస్ అండ్ ఇందాక ఎలాగైతే నేను బీచెస్ అండ్ ఆక్వా లైఫ్ని ఇన్స్పైర్ అయ్యి మేము చేసాం బ్లౌజెస్ అని చెప్పామో, అలానే లైక్ స్మాల్ ఫ్లవర్స్, లీవ్స్ అండ్ ఒపేక్ సీక్వెన్స్ యూస్ చేసి చేసాము. సో ఇది కంప్లీట్ ఒక కాక్టైల్ ఫంక్షన్కి యూస్ చేసుకునేలాగా ఇది డిజైన్ చేయడం జరిగింది. సో దీనికి ఎనీ టైప్ ఆఫ్ శారీ మీరు వేసుకోవచ్చు. నేను ఇందాక చూపించిన ఆంబ్రే షేడ్ కానివ్వండి, ప్లెయిన్, అలానే సిల్క్ శారీస్కి వెళ్ళేటప్పుడు ఎనీ గోల్డెన్ కలర్ శారీ కానివ్వండి, లేదా కాంటెంపరీ ప్లెయిన్ సిల్క్ శారీస్లో తీసుకునేటప్పటికి బ్లాక్ ఆర్ నేవీ బ్లూ శారీస్ని కానీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ బ్రైడ్స్ వన్స్ ఒకసారి శారీ కట్టుకున్న తర్వాత దీనికి మీరు డిఫరెంట్గా ప్లెయిన్ నెట్ స్కర్ట్ యూస్ చేసుకోవచ్చు. సింపుల్గా ఎనీ ఫంక్షన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు జస్ట్ ఒక సింపుల్ వైట్ స్కర్ట్ కానివ్వండి, లైట్ గ్రీన్ ఆర్ బ్లాక్ స్కర్ట్ కానీ వేసుకోవచ్చు. అండ్ ఈవెన్ దీనికి కూడా మనకు ఈ కాంటెంపరీ బెల్ట్ ఒకటి ఉంది. అండ్ ఈ బెల్ట్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ బెల్ట్ అనే కాదు, ఇప్పుడు దాకా నేను చూపించిన బెల్ట్స్ అన్నీ మీరు ఇవి నడుముకే కాకుండా జస్ట్ ఆఫ్ షోల్డర్ లాగా ఎనీ స్లీవ్లెస్ ఒక స్ట్రాప్లెస్ టైప్ ఆఫ్ బ్లౌజ్ వేసుకొని కూడా ఇలా క్రాస్ ఓవర్ లాగా మీరు ఆ బెల్ట్ని యూస్ చేసుకోవచ్చు. సో ఈ బెల్ట్ యాక్సెసరీని మీరు 2 డిఫరెంట్ టైప్స్లో మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇందాక నేను మీకు చూపించిన యాషన్ బ్లాక్ మల్టీ కలర్ శారీకి దిస్ ఇస్ ద బ్లౌజ్. సో మనం బ్లౌజెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు డిఫరెంట్ బ్లౌజ్ ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకోవాలి, రెగ్యులర్ వర్క్స్ అవే జర్దోజీ ఆర్ సీక్వెన్స్లో కూడా ఈవెన్ మా స్టోర్లో మేము స్పెషల్గా చేసే బ్లౌజెస్ అంటే కట్ బీట్ సీక్వెన్స్ బ్లౌజ్, దాంట్లో కూడా డిఫరెంట్ అంటే సో ఇలా కట్ వర్క్లోనే డిఫరెంట్ స్టార్ స్టడెడ్ డిజైన్ ఇది. సో ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అంటే నెక్ పీస్ వరకు మాత్రం వచ్చేలాగా చేసాము. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇట్స్ అ డిఫరెంట్ నెక్, ఇట్స్ అ స్క్వైర్ నెక్కి మళ్ళీ కట్ వర్క్ ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎనీ ఆఫ్ యువర్ ఫంక్షన్స్ ఇది చాలా బెస్ట్ ఆప్షన్. సో ఎనీ బ్లౌజ్ ఇప్పుడు దాకా నేను చూపించిన డిజైనర్ కలెక్షన్లో ఎనీ బ్లౌజ్ కానివ్వండి, ఎనీ శారీ కానివ్వండి, మీరు 6 to 8 వెరైటీస్ ఆఫ్ స్టైలింగ్లో మీ థాట్స్ని ప్రకారం మీకు నచ్చినట్టుగా మీరు స్టైల్ చేసుకోవచ్చు. చూసారుగా అందమైన ఫ్యాషన్ లుక్స్. ఇక కనురెప్పల కొనపాగంలో కాటుక పెట్టుకుంటే చెరిగిపోయే అవకాశం ఎక్కువ కనుక కనురెప్పల మధ్యన కాటుక పెట్టుకోవాలి. కాటుక పెట్టుకునే ముందు కళ్ళకి లైట్ కలర్ ఐ షాడో బేస్గా వేసుకుంటే ఎక్కువసేపు చెదిరిపోకుండా ఉంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మరొక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత నవ్య కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
కళ్ళకు ఎప్పుడూ నాణ్యమైన కాటుకనే వాడాలి. కాటుక వాడినప్పుడు దురద పెట్టడం, కళ్ళు మంట పుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ కాటుక పెట్టుకోవటం ఆపేయాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. My name is Navya. I'm a practicing dental surgeon for the last 16 years and also a professional photographer for the last 8. I've been in Hyderabad for about 15 years now, and I graduated from CMC, Christian Medical College. I was born and brought up in Delhi, and then I moved here about 16 years ago. I think 2.5 years ago I started a single company under which I have 3 verticals now. One is the dental services, one is the photography, and one is the fine art printing. So before that, I think my clinic was separate and my photography studio was separate. So 2.5 years ago, I took it all under one name called Capture Life, and it's been a great ride so far. So I think I studied to be a dental surgeon, and I love everything about dentistry, and I think I love clinical work. But at the same time, I think photography was something that just happened to me. It found me, and I wanted to be able to pursue both. I didn't want to have to choose between one or the other. So that is why I think Capture Life came about, and the thought process behind the name was also such that I wanted it to have one entity and not have a separate name for the photography and for the dental services. So that's why I called it Capture Life. Four and a half years ago, when the metro rail in Hyderabad was being made, I was approached to shoot the making of the metro. And the exciting part was that I was told that the pictures would go up in the metro rail museum, where it would be where my generations could see pictures that I had shot. So I thought that was very exciting, and it was a beautiful experience. I think I love old architecture, but to shoot something that was developing was challenging. At the same time, it was very exciting. To have access to go into spaces where I ordinarily wouldn't have been allowed to go, and to be able to shoot, the construction, see the workers in action. We even shot from the highest building in Nampally, where we got a bird's eye view of the Nampally exhibition and the Mozamjai market. So I think it was a very, very wonderful experience, and then to see those pictures in print at an exhibition was the highlight. I actually have a tattoo that says Capture Life. I had this before I even thought of naming this company that. It was, I think what photography meant to me was very life-changing. I think it changed my perspective. I even gave a TED talk at Nalsar University on the same thing, about how photography changed my perspective. And what it really taught me is to live in the moment, to take each day as it comes. And I think the essence of Capture Life means that for me. And when I was trying to look for a name which sort of, it was very hard to name a company a single thing when it had dentistry and photography under it, because they're so different. I think I finally decided on Capture Life because of what it meant to me. The conviction of me wanting to do photography with dentistry was I think the biggest challenge in terms of people understanding it, But I stuck my ground, and I think my family, as far as my husband, my kids are concerned, they've been extremely supportive. I've been very blessed in that sense, and initially there were circles of people who wouldn't understand why I'd want to do both. But I think it's been about 6-7 years that I've been commercially shooting, and I think now people do get it. I think they see what I do and why I want to do it. I think time management is key. I think we get a limited number of hours in a day.
I think what you make of those hours is what really counts. And again, it's not easy. I'm saying it like that, but it's not easy. I think it's a challenge I face every day, what I want to do or how much I can do in a day. And yeah, I think it's a constant balance. I think as women, we are constantly balancing. I think our task and our jobs are tougher because we end up we get off work and then we go home and then we're again at work in a certain sense. I think if you really manage your time and are disciplined with it, I think anything's possible. Those were the days when Facebook and Instagram and everything was very big, and people would just see, I would post pictures and people would see my work, and then they would inquire if I could do family portfolios, and and that way weddings came about. And similarly, our old clients would come back for other like product shoots or infrastructure shoots and so on and so forth. So I think our marketing was more or less very organic for that, and for the dentistry it was purely word of mouth. I think we're limited only by the way we think. I think the sky is the limit. There's nothing stopping us. The era that we're living in is very, very brilliant in the sense that it's very accepting of anything that we want to do. I think people are very accepting of seeing women in various fields. And we really are limitless. I think women make great business heads. I think they make great entrepreneurs. I think it's ingrained in our DNA to be able to balance things very well, and I think that's what's required of an entrepreneur. I think we take stress very well. So yeah, I think whatever you decide to do for yourself, just don't let your thoughts hold you back. Just go out and pursue it, and I think the skies are yours to achieve. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక ఎక్కువగా చెమట పట్టే చర్మం ఉన్నవారు, బుక్కపోతగా ఉన్నప్పుడు కూడా కాటుక పెట్టుకోవాలని అనుకునేవారు ముందుగా ముఖాన్ని ఐస్ ముక్కలతో మర్దన చేసుకోవాలి. దీనివల్ల చెమట ఎక్కువగా పట్టదు, కాటుక పెట్టుకున్నా చెదరదు. మరి కాటుక పెట్టుకునే మగువలు మీరు ఈ టిప్స్ అన్ని పాటించి మీ అందాన్ని మరింత పెంచుకుంటారని ఆశిస్తున్నాం. ఇది ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో సరికొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.